హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఇది నాకు ఎందుకులే అని అనుకోవద్దు మీరు. అండ్ ఇదేదో మిమ్మల్ని భయపెడతానుకో ఇంకోటో కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు ఏదన్నా ఒక కొత్త విషయం తెలిసింది అంటే నేను కంపల్సరీ వీడియో చేస్తాను. అండ్ ఈ అప్డేట్స్ ఇవన్నీ కూడా అన్ని ఛానల్స్కి ఒకటేసారి వచ్చేసేవు, స్లోగా వస్తూ ఉంటాయి అన్నమాట, ఏ ఛానల్కైనా సరే. అండ్ ఇది వచ్చేసి ఒక పాలసీ అనమాట. ఆ పాలసీ ప్రకారం కనుక మనకి మానిటైజేషన్ డిజేబుల్ అయితే మళ్ళీ అసలు మానిటైజేషన్ లైఫ్లో మానిటైజేషన్ అనేది ఉండదంట ఆ ప్రొఫైల్కి. ఇది నాకు కొత్తగా తెలిసిన విషయం ఈ మధ్య. ఒక ఛానల్ వాళ్ళు ఇదేం రీయూజ్డ్ కాదు ఏమీ కాదు, కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది. కాపీరైట్ స్ట్రైక్, కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ వచ్చింది ఆ ఛానల్కి. కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ వస్తే ప్రాసెస్ ఏంటి మనకి మామూలుగా లైక్ క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో ఓపెన్ చేస్తే ఆ వీడియో మనం అది క్లిక్ చేస్తే మనం కాపీరైట్ స్ట్రైక్ అయితే కనుక కాపీరైట్ స్కూల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాము, పోతుంది, అది 90 డేస్లో పోతుంది. అలాగే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ ఆర్ వార్నింగ్ అయితే దానికి ట్రైనింగ్ తీసుకుంటాము, 90 డేస్లో పోతుంది వార్నింగ్ ఆర్ స్ట్రైక్. కానీ ఈ పాలసీ వల్ల కనుక పోతే పర్మనెంట్గా మానిటైజేషన్ నుంచి డిజేబుల్ అయిపోయినట్టేనట. ఇది నాకు రీసెంట్గా తెలిసిందనమాట. ఇది యూట్యూబ్ సపోర్ట్ టీమ్తో మాట్లాడితే నాకు అర్థమైన విషయం. యాక్చువల్గా సెప్టెంబర్లో ఒకళ్ళు కాల్ మీ ఫర్ యాప్ నుంచి నాకు కాల్ చేశారనమాట. ఇలా ఇష్యూ వచ్చింది ఒక ఛానల్, నా ఛానల్కి ఒకసారి లాగిన్ చేస్తాము, మీరు లాగిన్ చేసి చూస్తేనే తెలుస్తుంది అంటే, సరే మెయిల్ ఐడి పాస్వర్డ్ చెప్పారు. లాగిన్ చేసి చూస్తే అర్థమైంది ఏంటి అంటే, జస్ట్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైకే కదా, వార్నింగ్ ఇస్తే వార్నింగ్ ట్రైనింగ్ తీసుకుంటే సరిపోతుంది, 90 డేస్లో అయిపోతుంది అనేసి అనుకున్నాం అనమాట. సరే వాళ్ళకి కూడా అదే చెప్పాను. సరే చూడండి అంటే అక్కడ వార్నింగ్ ట్రైనింగ్ తీసుకోవడానికి కూడా ఏం లేదు అసలు. వాళ్ళకి వచ్చిన ఇష్యూ అలాంటిదన్నమాట. అండ్ ఎర్న్ ఆప్షన్లోనేమో ఏముందో నేను ఇక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తున్నాను చూడండి. సో అలా అయితే ఉందన్నమాట. సరే ఫోన్లే 90 డేస్ తర్వాత అవుతుందేమోలే అనేసి వదిలేసాను. 90 డేస్ తర్వాత చెప్పమన్నాను అనమాట. వాళ్ళు 92 to 94 డేస్ తర్వాత నాకు మెసేజ్ చేశారు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో చేసి, ఇంకా ఇట్లానే ఉంది ఏమి రాలేదంటే అప్పుడు సపోర్ట్ టీమ్తో మాట్లాడాను అనమాట. ఏంటి మరి ఇది మాకు వార్నింగ్కి ట్రైనింగ్ తీసుకోవడానికి కూడా ఏం లేదు అసలు, మరి ఎట్లా పోతుంది అసలు ఇష్యూ, మళ్ళీ మానిటైజేషన్ ఎలా వస్తుంది ఏంటి అనేసి అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి అంటే, కొన్ని పాలసీల్లో కనుక మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్స్ కానీ స్ట్రైక్స్ కానీ వస్తే అది పర్మనెంట్గా మానిటైజేషన్ నుంచి డిజేబుల్ అయిపోయినట్టే ఆ ఛానల్, ఇంకెప్పటికీ మానిటైజేషన్ అవ్వదట. కావాలంటే నేను మీకు వాళ్ళ చాట్ కూడా నేను మీకు హైలైట్ కూడా చేసి చూపిస్తాను. వాళ్ళు చెప్పిన మాటే అది. నేను ఇది మీకు ప్రూఫ్గా చూపించాలి అనేసి నేను అది మామూలు మనకి వాళ్ళతో మాట్లాడింది మనకి మెయిల్కి వస్తుంది కదా, నేను మ్యాక్సిమం మెయిల్కి పెట్టను, అదొక మళ్ళీ ప్లేస్ దండగా అని చెప్పేసి. అది మీకు ప్రూఫ్గా కూడా చూపించాలనేసి నేను వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఛానల్ యాక్సెస్ తీసుకుని మరి అది స్క్రీన్ షాట్ తీసి మరి మీకు చూపిస్తున్నాను ఇది. సో వాళ్ళు చెప్పిన మాట అనమాట, కొన్ని పాలసీస్ కింద కనుక మనం కొన్ని పాలసీస్ వైలేట్ చేస్తే మనకి ఇష్యూ వస్తుంది అనేసి. అది ఏ ఇష్యూ కింద తీసుకుంటుంది అనేది మనం చెప్పలేము, ఎప్పుడు ఏ ఇష్యూ వస్తుంది అనేది కూడా మనం చెప్పలేము. ఇక్కడ ఈ ఛానల్కి వచ్చింది ఏంటనేది చెప్తాను. మనకి కొన్ని మంత్స్ బ్యాక్ లడ్డు గురించి ఒక కాంట్రవర్సీ వచ్చింది కదా, తిరుపతి లడ్డు గురించి. సో ఆ వీడియో గురించి అనమాట వీళ్ళు చేసిన వీడియో. అంత పాజిటివ్గానే చెప్పారు, అందులో నెగిటివ్ లేదు ఏం లేదు, అసలు నార్మల్గా ఉంది. ఫేస్ క్యామ్ వీడియో చేశారు, ప్లస్ కనిపిస్తూ చెప్పారు. అండ్ అందులో రాంగ్ కూడా ఏం లేదు అసలు వీడియోలో వచ్చింది. అది ఎందుకు వచ్చింది అంటే అది మనం చెప్పలేము, ఆటోమేటిక్ సిస్టమ్స్ ఎట్లా తీసుకుంటే అట్లాగే వస్తుంది. అందుకే మనం పెట్టే ప్రతి వీడియో అనేది కూడా ఎవరిని ఇబ్బంది, ఈ మధ్య ఇంకా రూల్స్ పెరిగిపోయాయి. సో మీరు చాలా కేర్ఫుల్గా పెట్టాలి. అందుకే ఇప్పుడు నేను చెప్పేది ఏదో మిమ్మల్ని భయపెడుతున్నట్టు ఉంది కాబట్టి నేను ప్రూఫ్స్తో సహా వచ్చానమాట ఇప్పుడు. ఎందుకంటే అన్నిటికీ మనం అన్ని వీడియోస్కి ఒక్కొక్కసారి ప్రూఫ్లు చూపించలేము. ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని అప్డేట్స్ కూడా నేను లైవ్గా చూసినయే చెప్పాను ఏదైనా సరే. అది కొంతమంది ఏదో నేను భయపెడుతున్నాను అన్నట్టు తీసుకున్నారు, అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఎప్పుడో లైక్ 1.5 year బ్యాక్ 1 year బ్యాక్ ఫ్యాక్ట్స్ ఛానల్ వాళ్ళకి రీయూజ్డ్ వస్తుంది అంటే నువ్వు అందరినీ భయపెడుతున్నావు ఊరికే అని చెప్పారు. ఎన్నో ఫ్యాక్ట్స్ ఛానల్స్కి నేనే ఇష్యూ కూడా రిజాల్వ్ చేశాను. నాట్ ఓన్లీ తెలుగులోనే కాదు, కన్నడ ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చారు, ఫ్యాక్ట్స్ ఛానల్స్ వాళ్ళు, వాళ్ళకు కూడా రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. మరి ఎందుకు వస్తుంది, అందరూ పెడుతున్నారు కదా, ఎప్పుడెప్పుడు నుంచో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. సో ఏది కూడా నేనైతే ఊరికే చెప్పను, అది ఇప్పుడు చెప్తున్నాను అంటే జాగ్రత్త పడాలని.
ఇది ఎందుకు వచ్చిందో చెప్తాను మీకు. ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో వాళ్ళకి వచ్చిన ఎర్న్ ఆప్షన్లో ఉందైతే ఇదన్నమాట. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్, యువర్ ఛానల్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ జాయినింగ్ ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. అంతే, ఇంకేం లేదు. ఆ హెల్ప్ సెంటర్లో కూడా ఏం లేదు ఇంకా అక్కడ. అండ్ వాళ్ళకి వచ్చిన మెయిల్ అయితే ఇదన్నమాట. వి థింక్ యువర్ కంటెంట్ డిడ్ నాట్ ఫాలో అవర్ వైలెంట్ క్రిమినల్ ఆర్గనైజేషన్స్ పాలసీ అంట. కంటెంట్ దట్ ఇంటెన్స్ టు ప్రైజ్, ప్రమోట్ ఆర్ ఎయిడ్ వైలెంట్, ఎక్స్ట్రీమిస్ట్ ఆర్ క్రిమినల్ ఆర్గనైజేషన్స్ ఇస్ నాట్ అలౌడ్ ఆన్ యూట్యూబ్. అంటే వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు అనేది అనమాట. అక్కడ అంత పాజిటివ్గానే ఉంది. అతను చెప్పింది ఏమి నెగిటివ్గా ఏం లేదు, అసలు అంత పాజిటివ్గానే ఉంది. ఆ టైంలో దాని గురించి వీడియోస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ఛానల్స్, పెద్ద ఛానల్స్ లేదు, చిన్న ఛానల్స్ లేదు, చాలా ఛానల్స్ లేదు. మరి ఎవరికి రాలా, మరి వచ్చిందేమో నాకైతే తెలియదు. నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళైతే వీళ్ళు ఒక్కళ్ళే. సో చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు నేను మొన్న ఏదో ఒక విషయం చెప్తే అందరూ ఎప్పటి నుంచో చేస్తున్నారు, 10 సంవత్సరాల నుంచి దివాళీ వీడియోస్ గురించి, మరి వాళ్ళెవరికి రావలేదు. ఇవన్నీ ఏంటంటే అంత ఈజీగా ఉండదు. నేను ఆల్రెడీ చెప్పాను, ఆటోమేటిక్ సిస్టమ్స్కి డిటెక్ట్ అయితేనే అనేసి. మన లక్ బాగోపోతే ఏదైనా జరగచ్చు. సో ఇదే ఎగ్జాంపుల్ అనమాట. అది మిమ్మల్ని భయపెడితే నాకేమీ రాదు కొంచెం కూడా. సో మీరు ఇప్పుడు వీళ్ళు ప్రాబ్లం ఫేస్ చేశారు. ఇప్పుడు ఇది తెలుసుకుని మీరు చేయకుండా ఉండాలి. మీరు ఇట్లాంటి వీడియోస్ చేయకుండా ఉండాలి. అది ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం వస్తుందో మనం చెప్పలేం కదా. ఇక్కడ ఈ మెయిల్లో వాళ్ళు ఏం చెప్పారంటే, దిస్ ఈజ్ జస్ట్ ఏ వార్నింగ్ అండ్ యువర్ ఛానల్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్, హౌఎవర్ వి రిమూవ్డ్ ద కంటెంట్ ఫ్రమ్ యూట్యూబ్ అనేసి పెట్టారు వీళ్ళు. కానీ జస్ట్ అది మాత్రమే కాదు జరిగింది. చూడండి వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు. ఛానల్స్ దట్ హ్యావ్ రిసీవ్డ్ ఏ కరెక్ట్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ ఫర్ దిస్ స్పెసిఫిక్ వైలేషన్ విల్ నాట్ బి అలౌడ్ టు మానిటైజ్ అగైన్. సో ఇది వచ్చిందనమాట. 3 months తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఇది. సో అలా ఉంటుంది యూట్యూబ్తో. అందుకే నేను ఎప్పుడు చెప్పినా మీరు కరెక్ట్గా పెట్టండి వీడియోస్. ఎవరిని హర్ట్ చేయొద్దు, ఎవరిని విమర్శించే విధంగా ఉండొద్దు. అండ్ ఏదన్నా మనం ఇప్పుడు ఇట్లాంటి వాటికి రియాక్ట్ అవుతున్నప్పుడు, అంటే బయట జరుగుతున్న వాటికి రియాక్ట్ అవుతున్నప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అందరూ పెడతారు కదా, అది ట్రెండింగ్ టాపిక్, మనం ఏదైనా చేసేయచ్చు అనేసి మీరు చెయ్యొద్దు. అది ఏ విధంగా తీసుకుంటుందో మనం చెప్పలేము. సో ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ చాలామందిని చూసాను నేను. అది కుకింగ్ ఛానల్ అవనివ్వండి, వ్లాగ్స్ ఛానల్ అవనివ్వండి, లేదా ఎడ్యుకేషన్ ఛానల్ అవనివ్వండి, ఏదైనా సరే ఏదన్నా ఒక ట్రెండింగ్ టాపిక్లో వ్యూస్ బాగా వస్తున్నాయి అనుకోండి, అది పెట్టేస్తారు ఈ ఛానల్లో. సో అలా వద్దు. మీరు ఏ కంటెంట్ పెడుతున్నారో ఆ కంటెంట్ పైనే ఉండండి. ఒకవేళ మీరు ఈ టైప్ ఆఫ్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే మీరు వేరే ఛానల్ పెట్టుకుని చేసుకోండి. అది అంటే జరుగుతున్న ఈవెంట్స్ గురించి మాట్లాడాలి, చేయాలి అనుకుంటే. సో అట్లా మీరు కమ్యూనిటీ గైడ్లైన్స్ని మీరు ఎంత ఈజీగా తీసుకోవద్దు. అది ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది, ఎప్పటికైనా ఛానల్కి ఇబ్బంది అవుతుంది. వీళ్ళకేం పెట్టిన వెంటనే ఏం రాలా. కొన్ని వ్యూస్ అంటే బీభత్సంగా కూడా ఏం రాలేదు. మళ్ళీ జస్ట్ 400 వ్యూస్ వచ్చాయి అంతే. 400 వ్యూస్ వచ్చిన తర్వాత ఇష్యూ వచ్చింది. సో అలా ఉంటుంది. అందుకే నేను చెప్పేది కేర్ఫుల్గా పెట్టండి అనేసి. మిమ్మల్ని వార్న్ చేయడానికి కూడా రీజన్ అది. ఇప్పుడు నేను ఇదంతా చెప్పాలని కూడా ఏమీ లేదు, కానీ ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అనమాట. అది వాళ్ళు అసలు ఇన్స్టాగ్రామ్ వాడరు. నేను జనరల్గా ఇన్స్టాగ్రామ్లో ఎవరికి కాల్ చేయను. వాళ్ళకి 3 times కాల్ చేసి, వాళ్ళు అసలు ఇన్స్టాగ్రామ్ చూడరు. ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు 3 times సెలెక్ట్ చేసుకుని కాల్ చేశాను అనమాట. 3rd time కాల్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ మెయిల్ ఐడి డీటెయిల్స్ అవన్నీ ఇచ్చారు. నేను ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకుని మీకు చెప్పాలి అనేసి స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను అనమాట. దాని గురించి కూడా వీడియో లేట్ అయింది యాక్చువల్గా చెప్పాలి అంటే. లేదంటే నేను ఈ పర్టిక్యులర్ వీడియో ఎప్పుడో చేద్దాం అనుకున్నాను. సో ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ ఉంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనేసి నేను ఇన్ని నాళ్ళు వెయిట్ చేసి చేస్తున్నాను అనమాట ఈ వీడియో. వీళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యింది డిసెంబర్లో. సెప్టెంబర్లో వచ్చిందని చెప్పాను కదా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మంత్ ఎండ్లో కాంటాక్ట్ అయ్యారనమాట. అది. సో అందుకే కేర్ఫుల్గా చూడండి. మనం మాట్లాడే మాటలు కూడా, మనం తీసుకున్న టాపిక్ కూడా, ఏ టాపిక్ తీసుకుంటున్నాము అండ్ ఏం డిస్కస్ చేస్తున్నాము అనేది చాలా క్లియర్గా ఉండాలి. అది